హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025 జనరల్ సైన్స్ ప్రశ్నలండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ముఖ్యమైన ప్రశ్నలు. మీరు కనుక ఇలా చదివితే 99% స్కోర్ చేయొచ్చండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, ఒక కణంలో ఈ క్రింది వాటిలో ఏ అణువు సమృద్ధిగా ఉంటుంది? ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ సి ఆల్గే, ఆప్షన్ డి ప్రోటీన్. క్వశ్చన్ మరొకసారి చూసినట్లయితే, ఒక కణంలో ఏ అణువు సమృద్ధిగా ఉంటుందని అడిగాడండి. కింద ఆప్షన్లో నీరు, కార్బోహైడ్రేట్స్, ఆల్గే, ప్రోటీన్. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ నీరండి. రెండవ ప్రశ్న, క్రింది వాటిలో కణ సిద్ధాంతాన్ని అనుసరించనిది ఏది? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి శిలీంధ్రాలు, ఆప్షన్ సి ఆల్గే, ఆప్షన్ డి వైరస్. క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నానమ్మా. క్రింది వాటిలో కణ సిద్ధాంతాన్ని అనుసరించనిది ఏదని అడిగాడండి. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి వైరస్. కణ సిద్ధాంతాన్ని అనుసరించనిది వైరస్ అండి. మూడవ ప్రశ్న, కణం యొక్క క్రియాత్మక కార్యకలాపాలను ఏది నియంత్రిస్తుంది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ కణద్రవ్యం, ఆప్షన్ బి కేంద్రకాంశం, ఆప్షన్ సి మైటోకాండ్రియా, ఆప్షన్ డి కేంద్రకం. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి కేంద్రకం. కణం యొక్క క్రియాత్మక కార్యకలాపాలను కేంద్రకం నియంత్రిస్తుందండి. నాలుగవ ప్రశ్న, కొబ్బరి పొట్టులోని ఏ కణజాలం గట్టిగా దృఢంగా ఉండేలా చేస్తుంది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ రక్షక కణాలు, ఆప్షన్ బి మృదు కణజాలం, ఆప్షన్ బి సి దృఢ కణజాలం, ఆప్షన్ డి స్థూలకోణ కణజాలం. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి దృఢ కణజాలం. కొబ్బరి పొట్టులోని కణజాలం గట్టిగా దృఢంగా ఉండేలా చేసిందండి దృఢ కణజాలం అండి. ఐదవ ప్రశ్న, డాష్ వాతాయుత కణాలు ఉంటాయి? ఆప్షన్ ఏ సాధారణ నీటిపారుదల, ఆప్షన్ బి బఠానీ, ఆప్షన్ సి కాక్టస్, ఆప్షన్ డి వేప. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ సాధారణ నీటిపారుదల. సాధారణ నీటిపారుదలలో వాతాయుత కణాలు ఉంటాయండి. ఆరవ ప్రశ్న, క్రింది వాటిలో మానవ శరీర గమనానికి ప్రధానంగా బాధ్యత వహించేది ఏది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ నాడీ మరియు బంధన కణజాలాల కలయిక, ఆప్షన్ బి కండరాల మరియు బంధన కణజాల కలయిక, ఆప్షన్ సి నాడీ మరియు కండరాల కణజాలాల కలయిక, ఆప్షన్ డి నాడీ మరియు ఉపకణజాలాల కలయిక. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి నాడీ మరియు కండరాల కణజాలాల కలయిక వలన మానవ శరీర గమనానికి ప్రధానంగా బాధ్యత వహిస్తుందండి. అదేంటంటే నాడీ మరియు కండరాల కణజాల కలయిక. ఏడవ ప్రశ్న, క్రింది వాటిలో మానవ శరీరంలోని ఏ భాగాలు పొలుసులు ఉపకణజాలంతో నిండి ఉంటాయి? కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ నోరు, ఆప్షన్ బి చర్మం,
ఆప్షన్ సి అన్నవాహిక, ఆప్షన్ డి మూత్రపిండాల గొట్టాలు. క్వశ్చన్ ఇంకొకసారి చూసినట్లయితే కింది వాటిలో మానవ శరీరంలోని ఏ భాగాలు పొలుసులు ఉపకణజాలంతో నిండి ఉంటాయన్నారండి. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి మూత్రపిండాల గొట్టాలు. మానవ శరీరంలోని మూత్రపిండాల గొట్టాలు పొలుసులు ఉపకణజాలంతో నిండి ఉంటాయండి. 8వ ప్రశ్న, కింది వాటిలో ఏ రకమైన కణజాలాలకు ఎముక ఒక ఉదాహరణ? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ ఉపకళా కణజాలం, ఆప్షన్ బి కండరాల కణజాలం, ఆప్షన్ సి బంధన కణజాలం, ఆప్షన్ డి నాడీ కణజాలం. క్వశ్చన్ ఇంకొకసారి చూసినట్టయితే కింది వాటిలో ఏ రకమైన కణజాలాలకు ఎముక ఒక ఉదాహరణ అడిగాడండి. ఆప్షన్ చూస్తే కనుక ఉపకళా కణజాలం, కండరాల కణజాలం, బంధన కణజాలం, అలాగే నాడీ కణజాలం. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి బంధన కణజాలం అండి. 9వ ప్రశ్న, ఆహారాన్ని నిల్వ చేయడానికి దారువులోని ఏ కణాలు బాధ్యత వహిస్తాయి? కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. దారువు ఫైబర్స్, ఆప్షన్ బి మృదు కణజాలం, ఆప్షన్ సి నాళాలు, ఆప్షన్ డి దృఢ కణజాలం. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. క్వశ్చన్ ఇంకొకసారి చూసినట్టయితే ఆహారాన్ని నిల్వ చేయడానికి దారువులోని ఏ కణాలు బాధ్యత వహిస్తాయని అడిగాడండి. ఆన్సర్ ఆప్షన్ బి మృదు కణజాలం అండి. 10వ ప్రశ్న, కింది వాటిలో మృదులాస్థి లేనిది ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ స్వరపేటిక, ఆప్షన్ బి ముక్కు, ఆప్షన్ సి చెవి, ఆప్షన్ డి మూత్రపిండాలు. క్వశ్చన్ ఇంకొకసారి పరిశీలించినట్లయితే క్రింది వాటిలో మృదులాస్థి లేనిది ఏదని అడిగాడండి. ఆప్షన్ ఏ స్వరపేటిక, ముక్కు, చెవి, మూత్రపిండాలు. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి మూత్రపిండాలు. మూత్రపిండాలలో మృదులాస్థి ఉండదండి. 11వ ప్రశ్న, క్రింది వాటిలో చర్మం కింద అంతర్గత అవయవాల మధ్య ఉండే కణజాలం ఏది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ కొవ్వు కణజాలం, ఆప్షన్ బి కండరాల కణజాలం, ఆప్షన్ సి నాడీ కణజాలం, ఆప్షన్ డి ఉపకళా కణజాలం. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. క్వశ్చన్ ఇంకొకసారి పరిశీలించినట్లయితే క్రింది వాటిలో చర్మం కింద అంతర్గత అవయవాల మధ్య ఉండే కణజాలం ఏదని అడిగాడండి. కింద ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ ఏ కొవ్వు కణజాలం, కండరాల కణజాలం, నాడీ కణజాలం, ఉపకళా కణజాలం. ఆన్సర్ ఆప్షన్ ఏ కొవ్వు కణజాలం అండి. 12వ ప్రశ్న, క్రింది వాటిలో ఊపిరితిత్తుల వాయుగోనులు పొరను ఏర్పరుస్తున్న ఉపకళా కణజాలం ఏది? ఆప్షన్ ఏ పొలుసులు, ఆప్షన్ బి స్తంభాయుత, ఆప్షన్ సి ఘనాకార, ఆప్షన్ డి స్థరిత శైలి కాయము. క్వశ్చన్ ఇంకొకసారి చూసినట్లయితే క్రింది వాటిలో ఊపిరితిత్తుల వాయుగోనులు పొరను ఏర్పరుస్తున్న ఉపకళా కణజాలం ఏదని అడిగాడండి. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని పూర్తిగా వీడియోలన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ పోలీసులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.